భాగాలు చేసేటప్పుడు ఏ ఏ సమస్యలు వస్తాయి? భాగాలు చేసేటప్పుడు క్రాస్ టాప్తో భాగాలు చేయాలంటే ఇప్పుడు ఒక ఎకరాన్ని ఒక 10 భాగాలు చేయాలి. క్రాస్ టాప్తో చేయాలంటే 10 భాగాలను కొలవాలి. 10 భాగాలను కొలవాలంటే చాలా చాలా కష్టం. అసలు ఒక భాగం చేయటమే క్రాస్ టాప్తో చాలా కష్టం. ఎందుకంటే ఒకవేళ గట్టు మీద ఏదైనా అడ్డంకులు కానీ ఏదైనా ఉంటే చాలా కష్టం అయిపోతుంది భాగం చేయటం. అయితే ఇప్పుడు నా పద్ధతి వేరే. నేను క్రాస్ టాప్తో సర్వే ఎప్పుడు చేయను. క్రాస్ టాప్ నేను పనికిరాని వస్తువు కానీ లెక్క కడతా. నేను క్రాస్ టాప్ను వాడను. క్రాస్ టాప్తో వాడే సిద్ధాంతం ఏంటంటే త్రిభుజ సిద్ధాంతం. హాఫ్ భూమి ఇంటూ ఆల్టిట్యూడ్, హాఫ్ బేస్ ఇంటూ ఆల్టిట్యూడ్. సగం భూమి ఇంటూ ఎత్తు అనేది వస్తుంది. ఆ ఎత్తును కొలవడానికి క్రాస్ టాప్ను వాడతాను. క్రాస్ టాప్ను వాడతాను కేవలం ఎత్తు కోసం, అంటే ఆఫ్ సెట్ కోసమే వాడతారు. ఆఫ్ సెట్ అనేది ఏంటంటే ఒక లైన్కి 90 డిగ్రీల కోణంలో పెట్టేది ఆఫ్ సెట్ అంటారు. ఈ క్రాస్ టాప్ అనేది ఖచ్చితమైన పరికరం మాత్రం కాదు, కాబట్టి 90 డిగ్రీలు ఖచ్చితంగా రాదు. అందుకని విస్తీర్ణం కట్టేటప్పుడు ఏమన్నా కొలతల్లో తేడా వస్తే పెద్దగా తేడా రాకపోవచ్చు, కానీ ఒక రాయి ఇంకో చేలో పోయే ప్రమాదం మాత్రం ఉంది. డైరెక్షన్లో తేడా వస్తే తేడా ఎక్కువగా వస్తుంది, విస్తీర్ణంలో తేడా ఎక్కువ రాదు. ఆఫ్ సెట్ అసలు సర్వే సూత్రం ప్రకారం ఆఫ్ సెట్ని ముఖ్యమైన పాయింట్లకి తీయకూడదు. మళ్ళీసారి చెప్తున్నా, ఆఫ్ సెట్ని ముఖ్యమైన పాయింట్లకు తీయకూడదు. మన పొలంలో ఉన్న పాయింట్లు అన్నీ ముఖ్యమైనవే. ఏ మూలైనా సరే ప్రతి మూల ముఖ్యం మనకి. మరి ముఖ్యం కాని పాయింట్లు ఏంటంటే ఏదన్నా ఇక్కడ కంచె ఉంటుంది, లేకపోతే ఏదన్నా ఒక బండ ఉంటుంది ఒక చోట, అదంత ముఖ్యమైనది కాబట్టి దానికి ఆఫ్ సెట్ తీసి మనం దానికి లొకేషన్ దాని స్థానాన్ని మనం పెట్టచ్చు. కానీ విస్తీర్ణానికి పనికొచ్చే పాయింట్లను మాత్రం ముఖ్యమైన పాయింట్లు అంటారు. వాటికి ఆఫ్ సెట్లని అసలు తీయకూడదు. తర్వాత ఆఫ్ సెట్లు బాగా పొడుగ్గా ఉండకూడదు. అంటే ముఖ్యమైన పాయింట్లు కాకపోయినా సరే మరీ పొడుగైన ఆఫ్ సెట్ తీయకూడదు. ఎందుకంటే క్రాస్ టాప్ ఖచ్చితమైన పరికరం కాదు కాబట్టి ఎంత ముఖ్యం కాని పాయింట్ అయినా సరే మరీ అంత పొడుగ్గా తీస్తే అది మరీ ఎక్కువగా ఉన్న స్థానాన్ని కోల్పోతుంది, ఖచ్చితత్వం ఉండదు. కాబట్టి ముఖ్యమైన పాయింట్లకే ఆఫ్ సెట్లు తీయకూడదు, పొడవైన ఆఫ్ సెట్లు తీయకూడదు. అయితే ఫీల్డ్ బుక్, ఎఫ్ఎంబి అంటారు, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, దాంట్లో ఆఫ్ సెట్లు ఉండవు. అయితే చాలామంది అంటారు కదా ఉన్నాయి కదా ఆఫ్ సెట్లు, దానికి పట్టి పక్కన టేబుల్ ఉంది కదా, మరి ఎందుకు ఆఫ్ సెట్లు లేవు అని అంటున్నావు అని చెప్పి నన్ను అంటారు. అప్పుడు నేను అంటాను, ఏదో చిన్న చిన్న ఆఫ్ సెట్లు అంటే అవి ముఖ్యమైన పాయింట్లు అయినా సరే మరీ చిన్నవి కాబట్టి ఎక్కువ తేడా రాదు కాబట్టి దానికి పాయింట్స్ ఆఫ్ సెట్ తీసుకోవడం పూర్వం కూడా అలౌ చేసి ఒప్పుకున్నారు. అందుకని ఎకరానికి 5 సెంట్లు అలవెన్స్ ఉండాలా అని చెప్పి అనేది. అందుకే చిన్న చిన్న ఆఫ్ సెట్లు ఏదైనా కొద్దిగా పొరపాటు జరిగితే ఆ అలవెన్స్లో సర్దుకుంటాయని చెప్పి ఎకరానికి 5 సెంట్లు అలవెన్స్ అని పూర్వం కొలతల్లో అన్నారు. కానీ పూర్వం 100 ఏళ్ల క్రితం కొంచెం కొలతల్లో కూడా పెద్ద పెద్ద ఆఫ్ సెట్స్ మాత్రం తీయలేదు. మరి దాని విస్తీర్ణం ఎట్టు కొలిచేవారంటే హెరాన్స్ ఫార్ములా వాడి కొలిచేవాళ్ళు. 3 భుజాలు కొలిచేవాళ్ళు. 3 భుజాలు కొలిచి హెరాన్స్ ఫార్ములా S ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అనే ఫార్ములాను వాడే పూర్వం విస్తీర్ణాలు కొలిచేవాళ్ళు. అది గవర్నమెంట్ సర్వేలు పూర్వం కొలిచిన కొలతలు. అంటే పెద్ద పెద్ద సర్వేలు వచ్చేవాళ్ళు అప్పుడు, రీసర్వే అప్పుడు. కానీ ఇప్పుడు మండలంలో ఉండే సర్వేలు కానీ పల్లెటూరులో ఉండే సర్వేలు కానీ ఈ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C వచ్చేది కాదు. అందుకని మండలం సర్వేలు కూడా హెరాన్స్ ఫార్ములా వాడగలిగేవాడు కాదు, లేదా ఊళ్ళో ఉండే సర్వే అంతకంటే వాడగలిగేవాడు కాదు. అందుకని ఈ హెరాన్స్ ఫార్ములాను తప్పించుకోవడానికి హాఫ్ భూమి ఇంటూ ఎత్తు అనే ఫార్ములాని వాడారు. ఎత్తు కావాలంటే మనకు క్రాస్ టాప్ కావాలి, 90 డిగ్రీలు పెట్టాలి, క్రాస్ టాప్ కావాలి. అందుకని క్రాస్ టాప్ ఒకటి తయారు చేసి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి లెక్కలు రావని. తర్వాత ఇంకోటి ఏంటంటే వర్గమూలం కట్టడం అవసరం హెరాన్స్ ఫార్ములాలో. వర్గమూలం పూర్వం 100 ఏళ్ల క్రితం పెద్ద పెద్ద సర్వేలు వచ్చి ఎట్లా కట్టేవాళ్ళు అంటే వాళ్ళు కట్టేవాళ్ళు. దానికి పద్ధతులు ఉన్నాయి, వర్గమూలం కట్టే పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి చాలా కష్టం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాడైతే ఏదో కూర్చొని పద్ధతులు కడతారు చేస్తారు, కానీ ఇక్కడ మనం పొలంలో పోయి అక్కడ రైతుకి చెప్పాలి, రిజల్ట్ చెప్పాలి. అక్కడ వర్గమూలం కట్టుకుంటూ కూర్చుంటే రైతు అసలు ఉండలేడు. కాబట్టి వర్గమూలం కట్టడం అనే ప్రసక్తిని తీసేసి ఆ భూమి ఇంటి ఎత్తుని పెట్టి వర్గమూలం కట్టే పద్ధతిని తప్పించి హెరాన్స్ ఫార్ములా తప్పించి లెక్క చేసేందుకు క్రాస్ టాప్ని ఇచ్చారు జనం. ఆ క్రాస్ టాప్తో వాడుతూ ఉంటారు. అదే క్రాస్ టాప్తో ఇప్పుడు భాగాలు చెప్పే సమస్యకి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. అదే క్రాస్ టాప్తో భాగాలు చేస్తారు. క్రాస్ టాప్తో భాగాలు చేసేటప్పుడు ఇంకా ఎక్కువ తప్పులు పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది ఖచ్చితమైన పరికరం కాదు కాబట్టి. క్రాస్ టాప్తో భాగాలు పెట్టేటప్పుడు ఫలానా చూడని చెప్పి మనం గుర్తు పెట్టాలి. గుర్తు పెట్టడం వేరు,
సరిగ్గా లెక్క చేయటం వేరు. లెక్క చేయటంలో మరీ అంత తేడా రాకపోయినా గుర్తు పెట్టాలో తేడా బాగా వస్తుంది. ఇక్కడ పెట్టిన గుర్తు పక్కడి చేలో కూడా పెద్ద ప్రమాదం కూడా ఉంటుంది. అంత పనికిరాని పరికరం క్రాస్ ట్యాప్. తర్వాత ఒక భాగం చేయటానే ఇంత. తర్వాత 10 భాగాలు చేయాలంటే ఒక భాగాన్ని చేయడానికి గంట పెడితే 10 భాగాలకి 10 గంటలు పడుతుంది. ప్రతి భాగాన్ని కూడా విడివిడిగా చేయాల్సిందే క్రాస్ ట్యాప్. తర్వాత పొలాల మీద అడ్డంకులు ఉంటే చాలా చాలా కష్టం అయిపోతుంది. అడ్డంకులు లేకపోతేనే క్రాస్ ట్యాప్ సరిగ్గా భాగాలు చేయగలం, కానీ లేకపోతే చాలా కష్టం. అయితే నేను చేసే పద్ధతులు ఏంటంటే, నేను క్రాస్ ట్యాప్ వాడను. నేను వాడే పద్ధతిలో క్వాడ్రాటిక్ అనే దాన్ని వాడాల్సి వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వాడినప్పుడు ఒక భాగానికి ఎంత టైం మీద పడుతుందో దాదాపు 1 నిమిషం అటో ఇటో 10 భాగాలు కూడా అంతే టైం పడుతుంది. అంటే ఎంతో టైం మనకి కలిసి వస్తుంది. అయితే ఇక్కడ కూడా గట్ల మీద ఏదైనా అడ్డంకులు ఉంటే అప్పుడు కొలవటం కష్టమైపోతుంది. లెక్క అయితే చేస్తుంది, లెక్క చేయడం మాత్రం తేలికే. ఈ దుగం మీద ఎన్ని అడుగులకి ఒక రాయాలి, ఎన్ని అడుగు ఒక రాయాలి, ఎన్ని అడుగు ఒక రాయాలని మొత్తం రాళ్ళ కొలతలన్నీ మనకి వస్తాయి, లెక్కలు వస్తాయి. కానీ ఈ లెక్కల్ని పొలం మీద ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పొలం మీద కొలవాలంటే అన్ని అడ్డంకులు ఉంటాయి. అప్పుడు ఈ నా పద్ధతి కూడా ఫెయిల్ అవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, ఈ పొలం మీద ఉన్న కంచెను తొలగించమని ఏదో చెప్పాలి. ఆ కంచెను తొలగించబడుతున్నప్పుడు మీరు క్రాస్ ట్యాప్తో కూడా చేయొచ్చు కనుక అది. కానీ కంచెని తొలగించడానికి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఇక్కడ ఆటోక్యాడ్ని మనం వాడుకోవచ్చు. ఆటోక్యాడ్ని వాడుకున్నప్పుడు మనకు కొలతలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆటోక్యాడ్లో మనం ఆ కొలతల ప్రకారం ప్లాట్ చేస్తాం. ప్లాట్ చేసిన తర్వాత 2 పాయింట్లను గుర్తించి ఆ 2 పాయింట్ల మీద ఆ పాయింట్కి సరి చేయాలంటే ఏ యాంగిల్లో పోతుంది అనేది లెక్క చేస్తారు. ఆ లెక్కను బట్టి ఖచ్చితంగా ఈ 2 పాయింట్లను కలుపుతూ పైకి పొడిగిస్తే మనకి అక్కడ పాయింట్ వస్తుందని చెప్పి తెలిసి అక్కడికి పోయి ఆ దుగం మీద అక్కడ పాయింట్ వేస్తాం. వేసినప్పుడు అక్కడ కంచె ఉన్నా సరే ఆ కంచెలో దూరుకుంటూ కూడా పోయి ఖచ్చితంగా అటు ఇటు కనపడిపోయినా కూడా ఇంత దూరంలో రాయి వేయాలి అంటే అంత దూరంలో రాయి వేయడానికి అవకాశం. అంటే ఇంత గజిబిజిగా చెప్పే బదులు చిన్న పాయింట్ ఒకటే నేను చెప్తున్నాను. ఆటోక్యాడ్ని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రెండింటిని వాడి భాగాలు చేస్తే ఎంతో వేల రూపాయల ఖర్చు యజమానికి మిగులుతుంది. ఈ దుగాల మీద చెట్లను కొట్టేసే పని లేదు, విలువైన చెట్లు ఉంటాయి అవి కొట్టేసే పని లేదు. తర్వాత ఎంతోమంది లేబర్ని పెట్టి ఆ కంపెనీ ఆ కంపెనీ అదంతా కూడా తొలగించే పని లేదు. దానివల్ల యజమానికి ఎంతో లాభం. కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉపయోగిస్తూ ఆటోక్యాడ్ని కూడా ఉపయోగించి భాగాలు చేస్తే అది చాలా సుఖమైన పద్ధతి. ఈ పద్ధతి ఎంత సుఖమైందంటే ఈ పద్ధతి ఇట్లా బాగా చేయాలంటే నా ఉద్దేశంలో డ్రోన్ కూడా చేయలేదు, స్మార్ట్ ఫోన్ కూడా చేయలేదు, ఏది చేయలేదు. అందుకని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉపయోగించి ఆటోక్యాడ్ని ఉపయోగించి భాగాలు చేయటం అనేది నాకు తెలిసినంత వరకు అంతకంటే మంచి మార్గం పొలాల కొలత విషయంలో లేదు.